గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ హరీష్ బాబు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ ఇన్ శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ పొద్దుటూరు. చాలామంది పేషెంట్స్ నా దగ్గరికి ఫుట్ పెయిన్తో అటెండ్ అవుతూ ఉంటారు. పాదంలో నొప్పి వస్తుంది సార్ చాలా రోజుల నుండి, తగ్గడం లేదు, అది మార్నింగ్ లేస్తున్నప్పుడు ఎక్కువ ఉంటుంది, ఇలా చెప్తూ ఉంటారు. దీన్ని మా పరిభాషలో ప్లాంటార్ ఫేషియైటిస్ అంటారు. ప్లాంటార్ ఫేషియైటిస్ అంటే ఫుట్కి లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్ రిపీటెడ్గా స్ట్రెస్కి గురవడం వల్ల అక్కడ ఇన్ఫ్లమేషన్ వాపులాగా తయారవుతుందండి. ఆ వాపులాగా లోపల తయారవ్వడం వల్ల ఆ వాపులుంటి ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ రిలీజ్ అవ్వడం వల్ల ఎప్పుడైతే ఫుట్ ఎక్కువ స్టాండింగ్ నిలబడినప్పుడు ఇలాంటి వాళ్ళల్లో మోస్ట్లీ పెయిన్ కంప్లైంట్ ఉంటుంది. వాళ్ళు ఎక్కువ నిలబడలేకపోతూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే ప్రాపర్గా ఫుట్వేర్ కూడా యూజ్ చేయకపోవడం. మంచి ఫుట్వేర్ అనమాట, హార్డ్ ఫుట్వేర్ యూజ్ చేయడము. కొందరికి ఫ్లాట్ ఫుట్ అంటారు, ఫుట్ ఫ్లాట్గా ఉంటుంది, కింద ఆర్చ్ లేకుండా ఉంటుంది, వాళ్ళల్లో కూడా మోస్ట్ కామన్గా వస్తుంటుంది. ఇవన్నీ కారణాలు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే అండి, క్లినికల్గానే ఇది డయాగ్నోస్ చేయగలుగుతాము. ఒకవేళ ఫుట్లో చేంజెస్, క్యాల్కేనియం అనే బోన్ ఉంటుంది, అక్కడ చేంజెస్, ఏమైనా బోన్ చేంజెస్ ఉన్నాయి తెలుసుకోవడానికి మాత్రం మేము ఎక్స్రే పంపిస్తాము. కామన్గా ప్లాంటార్ ఫేషియైటిస్ అంటే ఫుట్ పెయిన్, అక్కడ ఉండే చర్మం ప్రాబ్లం, అంటే లేయర్స్ ఉన్న ప్రాబ్లం వల్ల వచ్చేది. ఇప్పుడు ఈ పేషెంట్ మా దగ్గరికి అటెండ్ అయినప్పుడు మేము ఒకసారి కంప్రెషన్ టెస్ట్ అనమాట, ట్రిగ్గర్ పాయింట్ అని ఉంటుంది పెయిన్ వచ్చేది, ఆ ఏరియాలో టెస్ట్ చేసి చెప్పగలుగుతాం ఇది ప్లాంటార్ ఫేషియైటిసే అని. ఈ పేషెంట్కి మేము ఎక్కువ మోస్ట్లీ అడ్వైజ్ చేసేది ఏంటంటే కొంచెం ప్రాపర్ ఫుట్వేర్, అంటే ఎంసీఆర్ చెప్పల్స్ అంటారు, మైక్రో సెల్యులార్ రబ్బర్ చెప్పల్స్ అంటారు, అవి వేరు చేయమంటాము. లాంగ్ స్టాండింగ్ 2 అవాయిడ్ చేయమని చెప్తాము. కొంచెం ఎక్సర్సైజెస్ ఉంటాయి, ప్లాంటార్ ఫుట్ ఎక్సర్సైజెస్, ఆ ఎక్సర్సైజెస్ చేయమని చెప్తూ ఉంటాము. తర్వాత ఐస్ కొద్దిగా ఐస్ అప్లై చేసి స్ట్రెచ్ చేయమని చెప్తాము.